హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డెమ్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కూడా సిఎస్ఎస్కి. ఇది మీకు వస్తే కానీ మీకు సిఎస్ఎస్ అంత పర్ఫెక్ట్గా రాదు. సో జాగ్రత్తగా వీడియో చూడండి. సో ముందుగా విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏదేంటనేది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను మనం చూసాము ఇక్కడ H1 ట్యాగ్లో తెలుగు టెక్ డెన్ అని రాశాను, అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఇస్ తెలుగు టెక్ డెన్ అని రాశాను. సో అలాగే ఇక్కడ మనం ఈ విధంగా ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో H1 ట్యాగ్ నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 అని ఇచ్చి నేను ఇక్కడ రాస్తున్నాను, కార్తిక్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగు టెక్ డెన్ అని నేను ఇక్కడ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తున్నాను. చూసారా, ఈ రెండు ఒకేలాగా వచ్చాయి, ఎందుకంటే H1 రెండింటికి అప్లై అయిపోయింది. సో నాకు అలా కాదు, ఈ కార్తిక్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగు టెక్ డెన్ అనేది నాకు వేరే స్టైలింగ్ నాకు కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే, సో ఫ్రెండ్స్, అలాంటప్పుడే మనకి ఈ సెలెక్టర్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, H1 అనేది మనం ఈ విధంగా రాసాం, ఇక్కడ H1 ఉంది, ఇక్కడ H1 ఉంది. ఆ ప్రాపర్టీ అనేది రెండింటికి అప్లై అయిపోయింది. సో నాకు ఈ H1కి డిఫరెంట్ స్టైల్ అనేది నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ H1కి రెడ్ కాకుండా బ్లూ కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో వైట్, ఆ విధంగా నాకు కావాలి. సో కానీ ఈ H1 ఏమో యాజ్ యూజువల్ ఉండాలి. అలాంటప్పుడు మనం నార్మల్గా చేయలేం ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మనకి సెలెక్టర్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అంటే సో అవేంటంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దాన్ని మనం అనుకూలంగా మనం వాడుకుంటాం అనమాట. అంటే ఏ విధంగా డేటా అనేది పెర్ఫామ్ చేయాలి, అది ఏ విధంగా కనిపించాలి అనేది. సో ఈ సెలెక్టర్స్ అనేవి 5 కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అదేంటంటే సింపుల్ సెలెక్టర్స్, కాంబినేషన్ సెలెక్టర్స్, సూడో క్లాస్ సెలెక్టర్స్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్, అలాగే అట్రిబ్యూట్ సెలెక్టర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ముందుగా ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ రాసామా, ఈ H1 అనేది ఈ ఎలిమెంట్కి ఈ విధంగా స్టైలింగ్ చేసాం, అంటే ఈ H1 ఎలిమెంట్కి ఈ విధంగా చేసాం, అదే ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. ఓకేనా? సో ఇది మనకు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాను. సో అది ఎలిమెంట్ సెలెక్టర్, అంటే ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని స్టైల్ చేసుకుంటాం, అది ఎలిమెంట్ సెలెక్టర్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఒకసారి ఇప్పుడు ఇక్కడ H1 ఉంది కదా, ఇంకొక టైప్ ఏంటంటే ఐడి సెలెక్టర్ అనమాట. ఈ ఐడి సెలెక్టర్ ఎలా చేస్తాం సార్ అంటే, ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను లైవ్లోని. సో ఫ్రెండ్స్, ఏం లేదు, మీరు ఐడి సెలెక్టర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఐడి అని చేసి ఆ ఐడికి ఒక పేరు పెట్టాలి. ఏదైనా పేరు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ అని పెడుతున్నాను, ఒక ఐడి. ఇప్పుడు దానికి సిఎస్ఎస్లో మనం చేయాలి, ఇది ఐడి కాబట్టి ఆ ఐడిని మనం సెలెక్ట్ చేయాలంటే #హెడ్డింగ్. ఇప్పుడు ఆ ఐడిలోని ఈ ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, దీనికి లైక్ కలర్ అనేది ఇందాక నేను చెప్పినట్టు బ్లూ ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో ఆక్వా ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆక్వా వద్దులేండి, బ్లూ డిఫరెంట్ డిస్క్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో చూడండి. చూసారా, ఒకే HTML, ఇక్కడ H1 ఉంది, ఇక్కడ H1 ఉంది, రెండు హెడర్సే, కానీ డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో చూసారా. ఇది H1, ఇది ఐడితోని మనం చేసుకున్నాం H1లో. సో ఇది ఐడి సెలెక్టర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వాడుకుంటాం. అలాగే ఇందులోనే క్లాస్ సెలెక్టర్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ ఉంది, ఇంకో పారాగ్రాఫ్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను రాస్తున్నాను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని నేను ఇక్కడ రాశాను. ఇది ఒకలా కనబడాలి నాకు. ఈ కిందది
ఇంకో వేరియేషన్గా కనబడదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూపించాను, ఐడి సెలెక్టర్. ఇప్పుడు నేను క్లాస్ సెలెక్టర్ చూపిస్తాను. అదేంటంటే అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడికి వెళ్ళి క్లాస్ అనివ్వాలి, ఎందుకంటే క్లాస్ సెలెక్టర్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను లైక్ షేర్, అంటే ఇది ఈ విధంగా ఉంది కదా, ఎనీ నేమ్ ఇవ్వచ్చు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఏదైనా నేమ్, ఓకేనా. సో ఈ క్లాస్ సెలెక్టర్ నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం, ఇది కాపీ చేసి క్లాస్, అది క్లాస్ కాబట్టి డాట్ ఆ క్లాస్ యొక్క నేమ్. సో ఇక్కడ నేను ఇద్దాం అనుకుంటున్నాను కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్, నాకు కావాలి కాలన్ రెడ్. అలాగే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఏమైనా ఇద్దాం వేరేది, ఏదో ఒక కలర్ ర్యాండమ్గా నేను ఒక కలర్ ఇచ్చాను ఏదో ఒకటి. సో ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఇది క్లాస్ సెలెక్టర్ అనమాట. అండ్ ఇంకోటి యూనివర్సల్ సెలెక్టర్ అంటే మొత్తం HTML పేజ్ మొత్తానికి అది సెలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్కి అది వర్తిస్తుంది. అది మ్యాక్సిమం మనం వాడం, కానీ కొన్ని సందర్భాల్లో వాడుతాం అనమాట. అంటే అది మరీ అంత నెసెసిటీ అయితే తప్ప అది పెద్దగా వాడాం అనమాట. సో ఇక్కడ నేనేం చెప్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి యూనివర్సల్ సెలెక్టర్ అనేది నేను వాడతాను. ఇప్పుడు అది ఎలా కనిపిస్తుందో చూడండి. నాకు మొత్తం టెక్స్ట్ అంతా సెంటర్లో నాకు రావాలి అనమాట. సో అప్పుడు నేనేం చేస్తాను, టెక్స్ట్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని నేను ఇక్కడ రాస్తాను. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం నాకు ఏదైనా కనిపించాలి కాబట్టి చాక్లెట్ కలర్ అని పెట్టాను. ఇప్పుడు చూడండి ఇది ఎలా కనిపిస్తుంది, చూసారా, మొత్తం టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చింది, అలాగే టెక్స్ట్ కూడా సెంటర్లోకి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చాక్లెట్ కలర్ అయింది, చూసారా. ఇది యూనివర్సల్ సెలెక్టర్, మొత్తం అన్ని ఎలిమెంట్స్కి అది అప్లై అవుతుంది అనమాట ఆ యూనివర్సల్ సెలెక్టర్ అనేది. సో అండ్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ సెలెక్టర్ అంటారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1 ఉంది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసేస్తున్నాను, ఇది మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు గ్రూప్ సెలెక్టర్ అనేది ఉంది. గ్రూప్ సెలెక్ట్ ఈ H1 ఇంకా పారాగ్రాఫ్ రెండు ఉన్నాయి కదా, ఈ H1 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, ఈ ఎలిమెంట్స్ అనేవి నాకు సెంటర్లో ఉండాలన్నమాట ఆ టెక్స్ట్ అనేది. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే H1 నాకు కావాలి, అలాగే అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ H1 ఇంకా పారాగ్రాఫ్ ట్యాగ్, అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్. సో నాకు ఇప్పుడు ఏంటి, టెక్స్ట్ అనేది నాకు సెంటర్లో కావాలి. సో అప్పుడు ఈ విధంగా ఇచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి, చూసారా, ఎలిమెంట్స్ అన్ని సెంటర్లోకి వెళ్ళవచ్చాయో. ఇది గ్రూప్ సెలెక్టర్ ఫ్రెండ్స్. H1కి అలాగే P, ఈ రెండిటికి మనం ఒకేసారి అనేది చేసాం అనమాట. సో అది గ్రూప్ సెలెక్టర్. మల్టిపుల్ ఈ ట్యాగ్స్, ఈ ఎలిమెంట్స్ అనేవి ఒకేసారి మనం చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు H1 అని చెప్పి టెక్స్టైల్ అని ఇచ్చి, P అని చెప్పి మళ్ళీ టెక్స్టైల్ అని ఇచ్చి, ఇంత 10 సార్లు కోడ్ రాయడం కన్నా సింపుల్గా ఈ విధంగా ఇచ్చుకుంటాం అనమాట, H1, P. అది గ్రూప్ సెలెక్టర్ ఫ్రెండ్స్. ఇవి సెలెక్టర్స్. ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది నేను ఇస్తాను. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.